ఇప్పుడు ఒక కేసులో ఉంది, సిబిఐకి అప్పచెప్పండి, ఎంట్రీకే ఛాన్స్ ఇస్తలేరు అని అన్నారు. సరే, మేడిగడ్డ విషయంలో దానికి ఎంట్రీకి ఛాన్స్ ఇచ్చినప్పుడు, అది ప్రూవ్ చేసినప్పుడు ప్రజాక్షేత్రంలో అందరికీ కనబడుతుంది కదా ప్రూవ్ అయినాక. ఆటోమేటిక్ గా మొత్తం అప్పచెప్పాల్సిందే కదా, అందులో కాపాడడానికి ఏముంటది. ఇప్పుడు ఒక కేసులో డైరెక్ట్ గా ఫ్రాడ్ జరిగిందని దాంట్లో ఇన్వాల్వ్మెంట్ అనే దానిపైన చర్యలు తీసుకోరు. చర్యలు తీసుకోక సబ్జెక్ట్ డైవర్ట్ చేసి ఇంకో దాన్ని తెరపైకి ఏదో చెప్పి ఏదో సబ్జెక్ట్ డైవర్ట్ చేసే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? నిజంగా మీరు అక్బరుద్దీన్ అసదుద్దీన్ ఎంఐఎం కాంగ్రెస్ బీజేపీ పైన చర్చ పెడితే 100% నేను మాట్లాడుతుంది దానిపైన 100 విషయాలు మాట్లాడతాం. ఎంఐఎం పార్టీకి మీకున్న లోపాయికి ఒప్పందాలని 100 మాట్లాడతా, 100 బిజినెస్ చెప్తా. రాజా సింగ్ కి కిషన్ రెడ్డికి ఉన్న ఏదో రాజా సింగ్ కిషన్ రెడ్డి అసదుద్దీన్ ఓవైసీకి ఉన్న దందాల గురించి కూడా చెప్తా. అక్బరుద్దీన్ కి కిషన్ రెడ్డికి ఉన్న దందాల గురించి కూడా చెప్తా. స్లాటర్ హౌస్ గురించి కూడా మాట్లాడతా. అవన్నీ చెప్పండి. ఎమోషన్స్ పైన రాజకీయాలు చేయాలని ఒక అలవాటుగా మారింది. ఈరోజు మీకు అదొక అలవాటు అయిపోయింది. చర్చ వాస్తవాలపైన చర్చ పెట్టకుండా మతాన్ని అడ్డం తీసుకొచ్చి హిందూ ముస్లింస్ చర్చ తీసుకొచ్చి ఇష్యూని డైవర్సిఫై చేసి దానివల్ల లబ్ధి పొందుదామని మీరు ఈరోజు ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవ అంశాలపైన మీరు చర్చ పెట్టారు. బల్మూర్ గారు, ఇప్పుడే మనం మాట్లాడుతున్న టైంలోనే కిషన్ రెడ్డి ప్రెస్ మీట్ నడుస్తోంది. ఆయన ఏమంటున్నారంటే హార్వర్డ్ యూనివర్సిటీకి వెళ్ళిపోయి అక్కడ విద్య నేర్చుకున్నా లేకుంటే పాఠాలు నేర్చుకున్నా కూడా ఇంకా పద్ధతి మార్చుకోలేదు, అదే చిల్లర భాష మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి, ఆయన స్థాయికి తగ్గ భాష మాట్లాడడం లేదని మాట్లాడుతూ ఇంకా కంటిన్యూషన్లో ఇప్పుడు వచ్చిన రిజర్వేషన్లు కూడా మున్సిపాలిటీకి సంబంధించిన రిజర్వేషన్లో కూడా ఎమ్మెల్యేల కనసాగలో రిజర్వేషన్ వాళ్ళకి అనుగుణంగా మార్చేసుకున్నారు అంటున్నారు కిషన్ రెడ్డి. మనోజ్ గారు, రిజర్వేషన్స్ విషయంలో 42% రిజర్వేషన్ ఇవ్వాలంటే దాన్ని కేంద్రము కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేము ఎందుకు చేయాలని చెప్పి ఏ రకంగా ప్రవర్తిస్తారో ఏ రకంగా వివరిస్తారో మనం గమనించినాము. అండ్ రిజర్వేషన్స్ 100% ట్రాన్స్పరెన్సీ తోటి, సరే ప్రభుత్వంలో ఉన్న సభ్యునిగా ఎక్కడ కూడా ఎవరి ఇన్వాల్వ్మెంట్ లేక యాజ్ పర్ పాపులేషన్ ప్రకారంగా సిస్టమ్ ప్రకారంగానే రిజర్వేషన్స్ అనేది రావడం జరిగింది. ఈ రోజు భారతీయ జనతా పార్టీ ఎక్కడ గెలవలేకపోతుంది అని చెప్పి ముందే ఓటమికి కారణాలను ఎత్తుక్కుంటున్నట్టు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అండ్ చాలా క్లియర్ కట్ గా వాళ్ళు ఎన్ని మాట్లాడినా భారతీయ జనతా పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి లోపాయిక ఒప్పందాలు ఉన్నాయని చెప్పని బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యురాలు పార్టీలకు వెళ్ళి సస్పెండ్ చేసినా కుటుంబంలోకి వెళ్ళేది వెలేనికి రాదు కదా, నచ్చినా నచ్చకపోయినా షీ విల్ బీ ఏ ఫ్యామిలీ మెంబర్ టిల్ ఈ జన్మకి తను వాళ్ళ కుటుంబ సభ్యురాలే. తను నేరుగా ఆరోపణలు చేస్తుంది. సెకండ్ది, భారతీయ జనతా పార్టీ ఎంపీ గారే సీఎం రమేష్ గారు చాలా స్పష్టంగా చెప్పిండ్రు, సరే వారు చెప్పిన మాటలు తప్పైతే వారిపైన చర్యలు ఉండాలి. అంటే గతంలో స్వయంగా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారే బహిరంగ సభల్లోనే చెప్పిండ్రు, వాళ్ళు వచ్చి వాళ్ళ ముఖ్యమంత్రి వాళ్ళ కొడుకును ముఖ్యమంత్రి చేయాలని చెప్పి వాళ్ళు ట్రై చేస్తున్నారు అని చెప్పి మాట్లాడడం జరిగింది. 100% ఏదో లోపాయిక ఒప్పందాలు జరిగినాయని చెప్పని చాలా స్పష్టంగా అనిపిస్తుంది. ఎందుకంటే 48 గంటల్లో చర్యలు చేపడతాము, సిబిఐకి అప్పచెప్పండి అని చెప్పి ఎంత ఆవేశంగా మాట్లాడిన నాయకులు ఈ రోజు టైం పడుతుంది, సమయం పడుతుంది, సిస్టమ్ ప్రొసీజర్ అని మాట్లాడుతుండ్రు. ఇవన్నీ ద్వంద్వ వైఖరికి నిదర్శన. 100% ఇవన్నిటిని ప్రజలు గమనిస్తున్నారు. అంటే బీజేపీ ఒకటే కాదు, బీఆర్ఎస్ కూడా ఏమంటుందంటే వాళ్ళు ఏం చేయలేరు వీళ్ళు ఏం చేయలేరు, ఏం తప్పు చేయలేదు, అసలు ఫోన్ ట్యాపింగే జరగలేదు. ఇందాక కేటీఆర్ గారు ఫోరెన్సిక్ ల్యాబ్ సంబంధించి నాంపల్లిలో అగ్ని ప్రమాదం జరిగినప్పుడు కూడా దాంట్లో కీలకం అంటే మాకు ఫోన్ ట్యాపింగ్ కేసు అంటగట్టి ఏదో దొంగ ఆధారాలను సృష్టించడం అన్ని కూడా ఇప్పుడు పేలిపోయాయి, రేపటి రోజున మమ్మల్ని ఎవరేం చేయలేరు, మాకు అయిపోయింది ట్యాపింగ్ అంటున్నారు ఆయన. మనోజ్ గారు ఫోన్ కేసు ఫోన్ ట్యాపింగ్ జరగలేదని కేటీఆర్ ఫస్ట్ మొదట్లో అన్నా, తర్వాత ఫోన్ ట్యాపింగ్ జరిగిందని స్వయంగా ఇండైరెక్ట్ కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చిండు. అండ్ దానిపైన ఏదైతే సంబంధించి ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. అండ్ ఫోన్ ట్యాపింగ్ జరిగిందనేది సరే, ఈవెన్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా అనేక సందర్భాల్లో వాళ్ళు కూడా మాట్లాడిండ్రు. అంటే అది ఒకటే కాదు, ఎవరేం చేయలేదు, మా ప్రభుత్వంలో తప్పే జరగలేదు, వీళ్ళ మాటలు తప్ప అన్నట్టుగా బీఆర్ఎస్ భావనలో ఉంది. తప్పు జరిగిందా జరగలేదా 100% దానిపైన చర్యలు ఉంటాయి, వాళ్ళకి శిక్షలు కూడా తప్పవు.
ఇంత క్లియర్ గా చెప్తున్నా కదా. తప్పు జరిగిన వాటిపైన దానికి ఇన్వెస్టిగేషన్ సంబంధించిన డిపార్ట్మెంట్స్ చేస్తున్నాయి. 100% వాళ్ళ ఇన్వెస్టిగేషన్స్ లో నాకు సంపూర్ణ నమ్మకం, విశ్వాసం ఉంది. వాళ్ళపైన చర్యలు కూడా తీసుకుంటారు. వెంకటబాబు గారు ఒక మాట చెప్పండి, 10 ఏళ్ల పాటుగా మీరు కూడా ఆ ప్రభుత్వంలో అనేక విషయాలపైన ఫైట్ చేసిరు, అనేక రకాల ఇబ్బందులు పడ్డరు, లేకపోతే అనేక విషయాలపైన మాట్లాడుకుంటూ ఉన్నాం కూడా. సో ఇప్పుడు మీ ప్రభుత్వంలో ఇందాక ప్రకాష్ రెడ్డి గారు అంటే 2 ఏళ్ళు అయిపోయింది, సగం కాలం అయిపోయింది, ఇంకో 2 ఏళ్ళు 2.5 ఏళ్ళు ఉన్న తర్వాత ఎలక్షన్స్ పీరియడ్ స్టార్ట్ అయిపోతుంది. సో ఈ ప్రభుత్వంలో మీరు ప్రభుత్వంలో నుంచి నెక్స్ట్ సారి ప్రభుత్వం ఏర్పాటు చేస్తారా, లేకుంటే ఇంకొక అవకాశం ఇస్తారనే లోపు ఈ 2.5 ఏళ్లలో కేసీఆర్ గారిని, లేకపోతే కేటీఆర్ గారిని, లేకపోతే హరీష్ రావు గారిని, ముగ్గురిని ఎవరినైనా మీరు నిజంగానే ప్రూవ్ చేసి అరెస్ట్ చేసే అవకాశం ఉందా? 100% ఆధారాలన్నింటినీ కూడా ప్రూవ్ చేసి న్యాయస్థానం ముందు తప్పనిసరిగా సంబంధించిన డిపార్ట్మెంట్స్ పెట్టడం జరుగుతుంది, అని తీసుకోవడం జరుగుతుంది. అండ్ భారతీయ జనతా పార్టీ సరే అది చేయడము మా బాధ్యత, అండ్ 100% అది చేస్తాం. ఆ డిపార్ట్మెంట్స్ రెస్పాన్సిబిలిటీ, దే విల్ డూ ఇట్. బట్ భారతీయ జనతా పార్టీ 12.5 ఏళ్ళుగా ఉందండి. వాళ్ళు కూడా మళ్ళీ 2.5 ఏళ్ళకి వాళ్ళకు కూడా ఎలక్షన్ వస్తుంది. వాళ్ళు కూడా ఎలక్షన్ వెళ్లాల్సిందే, వాళ్ళు కూడా చెప్పాల్సిందే ఏం చేసిండ్రు. దానితో పాటు తెలంగాణకి తెచ్చింది ఏంది, ఇచ్చింది ఏంది కూడా చెప్పాలి. అవన్నిటిపైన కూడా చర్చ అవుతుంది మనోజ్ గారు, అన్నిటిపైన చర్చ అవుతుంది. ప్రకాష్ రెడ్డి దగ్గరకు వస్తాను నేను. ఎందుకు రావద్దు? 100% వస్తాయి అన్ని. ఎందుకు రావద్దు? అన్నొస్తాయి, అదే అన్నొస్తాయి. నిజామాబాద్ పోతారు, స్మార్ట్ సిటీ నిజామాబాద్ కాడ మీ ఎంపీ పెద్ద మాటలు మాట్లాడతాడు. కరీంనగర్ కి బండి సంజయ్ తీసుకొచ్చింది ఏం లేదు. కిషన్ రెడ్డికి మెట్రోకి నిధులు, మూసీకి నిధులు తీసుకురారు. ఈ రోజు మీరు మాట్లాడితే మతాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తారు, మతాన్ని రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందుదామని చూస్తారు. డెవలప్మెంట్ పైన మాట్లాడారు. 12 ఏళ్ళు అధికారంలో ఉన్నారు. మనోజ్ గారు 100% ఏదైతే ఇన్వెస్టిగేషన్ చేసిన దానికి మా ప్రభుత్వంలో తప్పనిసరిగా దానిపైన చర్యలు ఉంటాయి. అండ్ ఇంకోటి క్లియర్ గా చెప్తున్నా, ఎటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి ఇంత క్లియర్ గా ఎందుకు చెప్తున్నాను, ఇంత క్లియర్ గా బలంగా భారతీయ జనతా పార్టీ చెప్పగలుగుతుందా, బీఆర్ఎస్ పార్టీ చెప్పగలుగుతుందా? గత 10 ఏళ్ళుగా ప్రతి ఎలక్షన్ లో చెప్తూ వస్తున్నారు, అన్ని రకాలుగా పోతుంది, కానీ పబ్లిక్ విశ్వసిస్తున్నారా అని అంతే. పబ్లిక్ విశ్వసిస్తున్నా లేదా? ఇంకొక 4 రోజులు 13వ తారీఖు వస్తే మున్సిపల్ ఎలక్షన్ రిజల్ట్స్ తెలుస్తుంది మనోజ్ గారు. మీకు ప్రకాష్ రెడ్డి గారు సర్పంచ్ లో తెలిసింది, బై ఎలక్షన్ లో తెలిసింది, మున్సిపల్ లో రిజల్ట్ తెలుస్తుంది. మిత్రుడు మనోజ్ ఒక మంచి, మన మిత్రుడు వెంకట్ మంచి ఇష్యూ రేజ్ చేశాడు. మాకేమి ఇచ్చారు తెలంగాణకు అన్నారు. కరెక్ట్. రేవంత్ రెడ్డి గారికి నల్గొండ జిల్లాలో 1 ఎమ్మెల్యే వదిలిపెడితే 11 ఎమ్మెల్యేలు ఇచ్చారు. పాలమూరు జిల్లాలో 1-2 వదిలిపెడితే మొత్తం 10-12 ఉమ్మడి రేవంత్ రెడ్డి గడిచిపోయింది కదా. మా డెంటి ప్రాజెక్ట్, డెంటి ఎత్తిపోతల పథకం తట్టడం అనేతలే, కలుగు కొట్టి పాలమూరు రంగారెడ్డి తట్టడం అనేతలే, పాలమూరు మన ఎస్ఎల్బిసి తట్టడం అనేది ఇప్పటిదాకా కూలిపోయింది కదా, అయిపోయింది దాని పని. మీరు ఇప్పుడు మా తెలంగాణకు లిఫ్ట్ ఇరిగేషన్ గురించో మా నల్గొండ జిల్లాకు 1 రూపాయి కూడా మీరు ఎందుకు ఇవ్వలేదు ఇప్పటిదాకా? చెప్పచ్చు. మా నల్గొండ జిల్లా ఏం ద్రోహం చేసిందని, ఏం పాపం చేసిందని మిమ్మల్ని 11 కాదు. డెవలప్మెంట్ వర్క్స్ చూడండి అయితేనే లేదు. నల్గొండ జిల్లాలో ఎన్ని రేషన్ కార్డులు వచ్చినాయి చూడండి. 200 యూనిట్ ఉచిత కరెంట్ వాళ్ళు ఎంతమంది లబ్ధి పొందుతున్నారో చూడండి. 500 రూపాయల గ్యాస్ సిలిండర్లు ఎంతమంది లబ్ధి పొందుతున్నారో చూడండి. ఫ్రీ బస్ ఎంతమందికి వస్తుందో చూడండి. వడ్డీ లేని రుణాలు ఎంతమందికి వస్తున్నాయో చూడండి. 70,000 ఉద్యోగాలు నిరుద్యోగాల కొరకు వచ్చినాయో చూడండి. ఎన్ని డెవలప్మెంట్ మున్సిపాలిటీకి ఎన్ని నిధులు ఇచ్చారో చూడండి. ఇవన్నీ మీరు చెక్ చేయండి. బల్బూర్ గారు కంక్లూడ్ చేస్తారు, కంక్లూడ్ చేయండి ప్రకాష్ రెడ్డి గారు మీరు కూడా. సో ప్రెసెంట్ అంటే బడ్జెట్ మనకి ఏమిచ్చింది ఏమైంది దానికంటే కూడా ఇప్పుడు కేసీఆర్ నిజంగానే అవినీతి జరిగింది అనుకుంటే, ప్రకాష్ రెడ్డి గారు కన్ఫైన్ టు టాపిక్ కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు నిజంగా అవినీతి జరిగితే వాళ్ళని కాపాడుతుంది ఎవరు? కాంగ్రెస్ అని మీరు అంటున్నారు. లేదు బీజేపీ కాపాడుతోంది, అరెస్ట్ చేయడానికి అవకాశం ఇస్తలేని రేవంత్ రెడ్డి గారు చాలా సభల్లో మాట్లాడుకొచ్చారు. సో డిఓపిటీ పర్మిషన్ కావాలి, ఆ పర్మిషన్ వస్తలేదు. కేసీఆర్ విషయంలో మేడిగడ్డకు సంబంధించి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయమంటే చేయలేదు. సో కిషన్ రెడ్డి కాపాడుకొస్తున్నా వాళ్ళు అంటున్నారు. కాదు అనడానికి మీ దగ్గర ఏమున్నది? ఇంతవరకు వాళ్ళ చర్యలకు ఉపక్రమించిరా, చర్యలు తీసుకోబోతున్నారా? గత 10 ఏళ్ల పాటుగా ఎటువంటి చర్యలు తీసుకోవాలనుకున్నారు, ఎందుకు తీసుకోలేకపోయారు? ప్రధాని మాట్లాడుకొచ్చారు, హోంమంత్రి మాట్లాడుకొచ్చారు. ఇక్కడ ఏకంగా ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలు అప్పుడు అరవింద్ ధర్మపురి కానీ లేకపోతే బండి సంజయ్ గారు మా దగ్గర చిట్టా ఉంది మొత్తం ఉన్నాయని అన్నారు. కానీ ఇప్పటి వరకు ఎందుకు ఉపక్రమించట్లేదు అనే రకంగా కాంగ్రెస్ గారు జనరల్గా పబ్లిక్ కూడా అనుకుంటారు కదా.
అటు మళ్ళీ ఆ పార్టీకి సంబంధించి ఆ కుటుంబీకులు కూడా చెప్తోంది మీరు ఇంత ఏకమైరని. నేను స్పందించాలి, ప్రకాష్ రెడ్డి మాట స్పందించాలి కదా. నేను ఒకే మాట చెప్తున్నాను సార్, ఏదేమైనా కేసీఆర్ కాలంలోనే తెలంగాణ రాష్ట్రంలో సిబిఐ రాకుండా ఆపారండి. ఎస్, ఇది సిబిఐ అనేది రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగాల, లేదా బహుళ రాష్ట్రంలో సమస్య అయినా అయి ఉండాలి, లేకపోతే కోర్టును డైరెక్షన్ ఇవ్వాలి. ఈ మొత్తంలో ఇప్పటి వరకు మీరు మొత్తం అంశాలను తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు చేసిన 1,00,000 కోట్ల అవినీతి పుట్టలో 5,000 కోట్ల 1,00,000 కోట్ల అవినీతి పుట్టలో అది 5,000 కోట్లకు సంబంధించిన 500 400 కోట్ల నాకు తెలియదు కానీ ఒక మేడిగడ్డ ప్రాజెక్టు సంబంధించిన అంశాన్ని మాత్రమే మీరు రెఫర్ చేశారు. మిగతా 99,500 కోట్ల రూపాయల అవినీతి గురించి మీరు కక్కిస్తామన్న అవినీతి గురించి పడ్డాక సిబిఐకి ఇవ్వలేదు. ప్రకాష్ రెడ్డి గారు ఒక మాట ఇక్కడ మీకు ఇచ్చిన అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకొని ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఉండి మీరు రాష్ట్ర ప్రభుత్వాన్ని నిందించినా ఓకే. వీళ్ళిద్దరి మధ్యవర్తి సలావుద్దీన్ ఓవైసీ అంటున్నా, వీళ్ళిద్దరికి మధ్యవర్తి సలావుద్దీన్ ఓవైసీ ఇద్దరికి మిత్రుడు. ప్రకాష్ రెడ్డి గారు మీకు అవకాశం ఇచ్చినటువంటి ఆ సిబిఐకి సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఉంటే ఈ పార్టీకి మీరు కాంగ్రెస్ పార్టీని లేకపోతే ఇక్కడ ప్రభుత్వాన్ని నిందించడానికి అవకాశం ఉంటుంది. కానీ మీది పెండింగ్ లో ఉంది, వాళ్ళని విమర్శించాలంటే ఎట్లా చూడాలి? పబ్లిక్ ఏం రిసీవ్ చేసుకోవాలి? వాళ్ళ గొర్రె పెంపకాలు ఎందుకు పెండింగ్ ఉందండి? వాళ్ళ జెన్కోలు ఎందుకు పెండింగ్ ఉందండి? మీరు కనుక ఫైల్ చేసి ఉండి వాళ్ళని క్వశ్చన్ చేసినా బాగుండేది. కోర్స్ ఆఫ్ టైం వాళ్ళు ఏమంటారు, మా కోర్స్ ఆఫ్ టైమ్ లో ఇంకా 2 ఏళ్లలో పూర్తి చేస్తామంటారు. మేము కూడా పూర్తి చేస్తామండి, తప్పకుండా మేము కూడా చేస్తాం. మీ మాటలు కాంగ్రెస్ పార్టీ చర్యలు రెండు చూసిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నది. వాళ్ళు ఎవరి మమ్మల్ని ఏం చేయరని చెప్పి కాన్ఫిడెంట్ లో ఉన్నారు. రేవంత్ రెడ్డి ఉన్నంత వరకు బీఆర్ఎస్ ఎవరు ముట్టుకోరు. రేవంత్ రెడ్డికి కేసీఆర్ కు మధ్యవర్తి సలావుద్దీన్ ఓవైసీ వీళ్ళు ఎవరు ముట్టుకోరు. వీళ్ళ హైదరాబాద్ పని చేయదు, వీళ్ళ కమ్యూనిటీ కుప్పకొరలు బయటికి రావు, వీళ్ళ అంశాలు బయటికి రావు, తెలంగాణలో సిబిఐని రానియరు. ఇవన్నీ కూడా ఉన్నాయండి. కాబట్టి మీరు ఆ దొంగ నోట్లకి ఆ కోర్టు నోటు కేసు కూడా ట్రయల్ జరగదు, ఆ నోటు కేసు మళ్ళీ ఇంకోటి వచ్చిన ట్రయల్ జరగదు. మళ్ళీ సలావుద్దీన్ ఓవైసీ గారు బతికిలేరండి. అసదుద్దీన్ సలావుద్దీన్ ఓవైసీకి దత్తపుత్రుడు రేవంత్ ఓవైసీ గారు. ఏం మాట్లాడుతున్నావు ప్రకాష్ అన్న? ఏం మాట్లాడుతున్నావు ప్రకాష్ అన్న? ప్రకాష్ అన్న ఏం మాట్లాడుతున్నావు? రేవంత్ ఉద్దీన్ ఓవైసీని థ్యాంక్ యూ వెంకట బలమూరి గారు అండ్ థ్యాంక్ యూ ప్రకాష్ రెడ్డి గారు. సో మొత్తంగా వీళ్ళు కేసులు నమోదు చేసే విషయంలో సిబిఐ మేము కేవలం మేడిగడ్డ వరకు మాత్రమే పర్మిషన్ ఇచ్చారు, కాబట్టి మేడిగడ్డ వరకు పర్మిషన్ ఇచ్చినారు, మేము ఎట్లా మా కోర్స్ ఆఫ్ టైంలో మేము చేస్తామని బీజేపీ అంటే, అటు మేము ప్రభుత్వం అయిపోయేలోగా ఈ నిజాలను నిగ్గు తేల్చి మొత్తం ఆధారాలతో బయట పెట్టిన తర్వాత మేము కూడా అరెస్ట్ చేస్తామని కాంగ్రెస్ అంటోంది. ఈ రెండింటి మధ్యలో బీఆర్ఎస్ మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉంది. వాళ్ళు ఎవరేం మాట్లాడి మమ్మల్ని ఎవరేం చేయలేరు, మేమంతా నిజంగా నిజాయితీగా చేస్తామనే రకంగా బీఆర్ఎస్ చెప్పుకుంటోంది. సో ఏదేం జరిగినా ఈ రాజకీయ చర్చలే జరుగుతున్నాయి, రాజకీయం వేడెక్కింది. మరోసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డిని కేసీఆర్ దత్తపుత్రుడు అంటూ సంబోధించడం, కిషన్ రావు అని చెప్పడం, కల్వకుంట్ల కిషన్ రావు అని చెప్పడం హాట్ టాపిక్ అయింది. ఇందాక అటు కిషన్ రెడ్డి కూడా రియాక్ట్ అయ్యారు, కిషన్ రెడ్డి కూడా మీడియా సమావేశం రియాక్ట్ అయ్యారు. హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుకొని వచ్చినా అక్కడ సైతం మాట్లాడ ఎలా ఉండాలి, ఏంది ఏం కథ నేర్చుకుని వచ్చినా ఇంకా భాష మాట్లాడలేదు, ఇక అజ్ఞానంతోనే మాట్లాడుతున్నారు. ఆయన ఎలా మాట్లాడలేదు, దిగజారి మాట్లాడుతున్నారు, చిల్లర వేషాలతో మాట్లాడుతున్నారు రకంగా కిషన్ రెడ్డి కూడా మాట్లాడడం జరిగింది. సో మీ అభిప్రాయం ఏంటి? కేసీఆర్ అవినీతి చేస్తే ఎవరు కాపాడుతున్నారు, కాంగ్రెసా బీజేపీయా? ఈ ఇద్దరిలో ఎవరు కేసీఆర్ని కాపాడుతున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం, డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.